सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम आरव अध्यायं 24వ श्लोकम्। संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः ధ్యాన యోగ సాధన ఏ విధంగా చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక చింతనాపరులకు చెప్తున్నారు. ఆధ్యాత్మిక చింతనాపరులైన వాళ్ళు శాస్త్రం చదవాలి. నిజంగా ఆధ్యాత్మిక చింతనాపరులైతే ఎవరైనా ఆత్మ ఏమిటి, ఈ భగవంతుడెవరు, ఈ సృష్టి ఏమిటి అని తెలుసుకోవాలి అనే భావన కలిగి ఉండడం ఆధ్యాత్మిక చింతన అంటాం. అసలు ఆధ్యాత్మిక చింతన అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే ఆత్మని గురించి చింతన చెయ్యడమే ఆధ్యాత్మిక చింతన. ఆత్మని గురించి చింతన చేయడం అంటే మనకు మనమే ఆలోచించుకోవడమా? మనం ఎన్నో ఆలోచిస్తుంటాం. అదేవిధంగా ఆత్మచింతన చేస్తే ఆధ్యాత్మిక జీవితం కనుక ఆత్మని గురించి ఆలోచిద్దాము అని ప్రయత్నం చేయడం అవివేకం అనిపించుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉండడం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం. ఇక్కడ చింతన అంటే మనకు మనం ఆలోచించుకోవడం కాదు. అలా ఆలోచించుకుంటే తెలిసే విషయం కాదు ఆత్మ అనేటువంటిది. అందరూ ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు. దేవుడెవరు అనే ఆలోచనలో ఉంటారు. ఈ దేవుడెవరు, అసలు మనం పూజిస్తున్న దేవుడెవరు, ఈ రూపం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. శాస్త్రం అంటుంది ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ముందు అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రూపాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇది తెలుసుకొని తర్వాత ఈశ్వరుడి స్వరూపము తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఆత్మచింతన అంటారు. ఇంగ్లీష్లో స్పిరిచువాలిటీ అంటారు. చూడండి, స్పిరిచువాలిటీ అంటే ఏముంది? స్పిరిట్ అంటే ఆత్మ, స్పిరిచువాలిటీ అంటే ఆత్మ గురించి విచారణ చేయడం అనేది స్పిరిచువాలిటీ. ఈ విషయం మనకు అవబోధన అవ్వాలి త్వరగా. నేను స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే ఏమిటి స్పిరిచువల్ లైఫ్? ఆ స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాలు రోజుకు 4 పొద్దున 4 సాయంత్రం పుస్తకాలు చదివితే స్పిరిచువల్ లైఫ్ కాదు. స్పిరిచువల్ లైఫ్ అంటే ఎవరెవరైతే స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేశారో మహాత్ములు, వాళ్ళ పుస్తకాలు ఉదయాన్నే 2 సాయంత్రం 2 వాళ్ళు చెప్పే కొటేషన్ చదవడం ఆధ్యాత్మిక జీవనం కాదు. అది ఊరికే మనకు ఆధ్యాత్మిక చింతన పెరగడానికి సహాయపడుతుందే కానీ అది నిజమైన ఆధ్యాత్మిక చింతన కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మామూలు మనుషుల కంటే బెటర్. కనీసం మహాత్ముల పుస్తకాలు చదువుతున్నారు. ఈ వారపత్రికలు చదవకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇట్లాంటి వీక్లీ మ్యాగజైన్లు చదవకుండా ఇవి చదువుతున్నారు అంతే. అందుకని బెటర్. కానీ వాళ్ళకి ఆ చదవడం వలన ఏమవుతుందంటే చిత్తశుద్ధి వచ్చి కొంతకాలానికి వాళ్ళకి ఆత్మచింతన చేయడానికి యోగ్యత వచ్చినప్పుడు వాళ్ళకి గురు ప్రాప్తి లభిస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ ఆత్మచింతన అంటే ఏమిటి, శాస్త్రం చదవాలి అని చెప్పేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది వాళ్ళల్లో. కనుక ఈ ఆత్మ అనేది తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ నేనే అని గ్రహించడానికి మళ్ళీ ధ్యానం చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఏది ప్రాసెస్ కాదు, ప్రతిదీ ప్రాసెస్సే. చాలా కాలం పడుతుంది దేనికైనా కూడా. అదేవిధంగా ధ్యానానికి కూడా మనం మనస్సు నిగ్రహం కావాలి, మనస్సును నిలపడం ధ్యానం అనుకోకుండా
మనస్సు అనేది ఆత్మయందు లయింపజేయడమే ధ్యానం. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే ధ్యానం ఏమిటి? నీ ఇష్టదైవం మీద మనస్సును నిలపడం అనేది మొదటి మెట్టు ధ్యానం. అది ఎల్కేజీ ధ్యానం లాంటిది. రామధ్యానం, కృష్ణ ధ్యానం అవన్నీ నువ్వు చేసిన తర్వాత, విశ్వరూప ధ్యానం చేసిన తర్వాత అసలైన ధ్యానానికి నువ్వు రావాలి. అది ఏమిటంటే ఆత్మధ్యానం. ఇంతవరకు ఏం చేశారు? ధ్యానం అంటే ధ్యేయ వస్తువు బయట ఉన్నది అని చేశాం. రాముల వారు విగ్రహం పెట్టుకొని ధ్యేయ వస్తువు బయట, ఆబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారు? ఆబ్జెక్టివ్ మెడిటేషన్. అంటే ధ్యానం చేసే నేను వేరు, నేను ధ్యానం చేస్తున్నటువంటి ఆ భగవంతుడు వేరు అనేటటువంటి ధ్యానం. దీన్ని ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు. ధ్యాత నేను, ధ్యానం చేసేవాణ్ణి, నేను ధ్యేయ వస్తువు అయినటువంటి ఆ భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాను కనుక అది ధ్యానమే. కానీ ఆ ధ్యానం ధ్యేయం మీద వేరుగా చూస్తూ చేసే ధ్యానం. దాని నుంచి కూడా మనం ఎదగాలి. ఎదిగి ఈ విశ్వం అంతా కూడా భగవత్ స్వరూపమే అనే ధ్యానం కూడా రెండవ మెట్టే. ఈ మొదటి మెట్టు, 2 మెట్లలోనే చాలామంది అలిసిపోతారు. మూడవ మెట్టుకు రావాలి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ధ్యేయాన్ని వదిలిపెట్టేసి ఆ ధ్యేయ వస్తువు ఏదైతే ఉన్నదో పరమాత్మ, నువ్వు ధ్యానించినటువంటి దేవుడు నీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నాడు, ఆ ఆత్మని ధ్యానించు అన్నాం. అది ఆత్మధ్యానం. ఇప్పుడు ఈ ఆత్మ అంటే ఎవరు? నేనే ఆత్మని. ఈ శరీరంలో మనస్సులో ఉన్నటువంటి ఆత్మని నేనే కనుక ఈ ఆత్మధ్యానం అనేది సబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు. ధ్యాత మీదనే ధ్యానం చెయ్యాలి. ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో వాడి మీద ధ్యానం చెయ్యాలి. ఇది కష్టం కదండి. మరి ఏదో బయట ఫోటో పెట్టుకొని దాని మీద కాసేపు కళ్ళు మూసుకొని మనసు నిలపమంటే ఏదైనా చేస్తాం, కానీ ఆత్మ మీద ఎట్లా ధ్యానం చేస్తాం? నేనే ఆత్మనైనప్పుడు నా మీద నేనెట్లా ధ్యానం చేస్తాను అనే ప్రశ్న వస్తుంది కదా. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నీ మీద నువ్వు ధ్యానం చేయడం అంటే ఏమిటి నాయనా? నీ మనస్సు అనేది ఒకటి ఉంది కదా, ఆ మనస్సుని ఆత్మాకార వృత్తితో నింపు. మనసులో ఆలోచనలు వస్తాయి కదండి, మనస్సులో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఈ పుష్పాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి, పుష్పధ్యానం అవుతుంది. పుష్పాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే పుష్పవృత్తి ఆలోచన దాని మీదనే ఉంటుంది మనస్సు కంటిన్యూస్గా, ఇంకేమి లేకుండా ఉంటే అది ధ్యానమే కదా, పుష్పధ్యానం అవుతుంది. అంటే ఏమిటి అర్థం? ఈ చామంతి పుష్పం అనేటువంటి వృత్తి మనస్సులో నిండిపోయింది, దాని మీదనే మనస్సు ఉంచాను. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మనస్సులో వృత్తి ఆలోచనలు వస్తుంటాయి కదా, ఆ ఆలోచనని ఆత్మతో నింపు. ఆ ఎటువంటి ఆత్మ అది? ఇప్పుడు ఈ పుష్పం మీద మనసు నిలిపితే ఏం పుష్పం? చామంతి పుష్పం, పసుపచ్చ పుష్పం, ఇది మంచి వాసన వస్తుంది, అమ్మవారికి ఇష్టమైన పుష్పం అని చెప్పి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి రావా? ఇవన్నీ వస్తున్నాయి కదా. చామంతి పుష్పానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయా లేదా? ఇది లైట్ చామంతి, డార్క్ ఎల్లో కాకుండా లైట్ ఎల్లో చామంతి అని వస్తున్నదా లేదా? ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి? మనసులోనే కదా వస్తున్నాయి. అదేవిధంగా ఆత్మ గురించి కూడా ఆలోచించాలి. ఆత్మ అనేటువంటిది చామంతి పువ్వు అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, ఎన్నోసార్లు పెట్టుకున్నాం కూడా. కానీ ఆత్మ గురించి మాకు ఎలా తెలుసు అంటే, 2వ అధ్యాయం చదివితే భగవద్గీతలో ఆత్మ అంటే ఏమిటో చెప్పారు కృష్ణ పరమాత్మ. సత్తు చిత్తు ఆత్మ, ఏకమైనటువంటి ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ, ఉనికి ఎరుకగా ఉన్న ఆత్మ, ఆనంద స్వరూప ఆత్మ. ఆ ఆత్మ ఇలా ఆలోచిస్తూ ధ్యానం చేయాలి. అది మనస్సుని ఆత్మయందు నిలపడం అంటే, మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ ఆత్మ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే అది ఆత్మాకార వృత్తి అంటాం. ఆత్మాకార వృత్తితో చేసే ధ్యానమే నిధిధ్యాసనం అంటాం. ఆ నిధిధ్యాసనమే ఇక్కడ ధ్యాన యోగ అని పేరు. ఆ నిధిధ్యాసనమే ఇక్కడ ధ్యాన యోగం అని పేరు.
ఇప్పుడు ఈ ధ్యాన యోగంలో మనం ఏం ధ్యానం చేస్తున్నాం అంటే కృష్ణ ధ్యానము కాదు, రామధ్యానము కాదు, దేవీ ధ్యానము కాదు, కానీ ఆత్మధ్యానం. ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు. ఇక్కడ ధ్యేయ వస్తువు బయట కాకుండా నా మీద నేనే ధ్యానం చేస్తున్నాను అంటే ఆత్మని నేను చింతన చేస్తూ ఉండాలి. అది విషయం. అలా చెయ్యాలంటే ఏం చేయాలి? ముందు నీ మనసులో ఉన్న బాహ్యమైనటువంటి కోరికల మీద సంకల్పాలన్నీ వదిలిపెట్టుకో. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత సర్వాన్ అన్ని కోరికలనంటే ఈ ప్రాపంచికమైనటువంటి తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి అనిత్యమైనటువంటి మనకు పరమశాంతి సుఖాన్ని ఇవ్వనటువంటి వస్తువుల గురించి ఎందుకు చింతన నీకు? వాటి మీద కోరికను వదిలిపెట్టు. అట్లా అన్నారు కదా అని చెప్పి మన కారుని వదిలిపెట్టి కారు తాళాలు ఎవరికైనా ఇచ్చి రావకూడదు. అంటే కారు ఉండడం కూడా కోరికే కదా, అందుకని కారు వదిలిపెట్టేస్తాను. త్యక్త్వా అన్నారు కదా, అందుకని ఇల్లు వదిలిపెడతాను, కారు వదిలిపెడతానంటే ఇల్లు కారు వదిలిపెడితే మీరు ఎక్కడికి వస్తారు? నా దగ్గరికి చోటు లేదు కదా, నేను ఉంచుకోవడానికి కూడా నా ఇంట్లో చోటు ఉండదు. కనుక మనం ఏమి వదిలిపెట్టక్కర్లేదు. ఇక్కడ త్యక్త్వా అంటే వదిలిపెట్టడం. కోరికలన్నీ వదిలిపెట్టు, నీకు ఉన్నవన్నీ వదిలిపెట్టి రమ్మని కాదు అక్కడ అర్థం. కోరికలను తగ్గించుకో. నీకున్న వాటన్నింటినీ మీద కూడా మమకారం పెంచుకోవాలి. అది భగవంతుడు ఇచ్చినవి నీకు, అంతేకాని నువ్వు దానికి ఓనర్వి కాదు. ఆయన హౌస్ ఓనర్ అండి అంటాడు. హౌస్ ఓనర్ అవ్వడానికి ముందు ప్లాట్ ఓనర్ అవ్వాలి కదా. ప్లాట్ ఓనర్ తర్వాత ఫ్లాట్ ఓనర్. ఫ్లాట్కి డిఫరెన్స్ తెలుసు కదా. ప్లాట్ ఓనరే ఫ్లాట్ ఓనర్ అవుతాడు. ఫ్లాట్ ఓనర్ అవ్వడానికి ముందు ప్లాట్ ఓనర్ అవ్వాలి. ప్లాట్ అంటే ప్లేస్, భూమి. ఈ భూమి ఎవరిది? భగవంతుడిది. కనుక అసలు ఓనర్ భగవంతుడే. అటువంటి మమకారం పెంచుకోకుండా ఇది నాది నాది అనే మమకారం లేకుండా ఉండడమే ఇక్కడ అశేషత సర్వాన్ కామాన్ సంకల్పాన్. ఈ కామములన్నీ కోరికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంకల్ప ప్రభవాన్, సంకల్పం వలన వచ్చినాయి. ముందు ఆలోచించుకుంటాం మనసులో, అది వస్తే బాగుండే, అది చక్కగా ఉందే, ముందు తెలుసుకుంటాం ఎక్కడ ఏది రిడక్షన్ సేల్ అని చెప్పి ఆలోచిస్తాం. తర్వాత తెలుసుకున్న తర్వాత కోరుకున్న తర్వాత అది మన దగ్గరికి వచ్చే వరకు నిద్ర పట్టదు. అటువంటివన్నీ వదిలిపెట్టమంటున్నాడు కృష్ణ పరమాత్మ. నీకు ఈ జీవితానికి కావలసినంత వరకు నువ్వు సంపాదించుకో, కానీ వాటి మీద అతిగా మమకారం పెంచుకోవాలి. అటువంటి కోరికలన్నీ వదిలిపెట్టి ఏం చేయాలి? ఇంద్రియ గ్రామం మనసా ఏవ సంయమ్య. ఈ ఇంద్రియములన్నిటినీ కూడా మనస్సు ద్వారా నిగ్రహించు. వచ్చిన సీరియల్స్ అన్నీ చూడక్కర్లేదు. టీవీలో బజార్లో కొత్త వస్తువులన్నీ వస్తే అవన్నీ కొనాలనేం లేదు, చూసి ఆనందిస్తే చాలు. అది వైరాగ్యేన సుఖం. చూసి ఆనందించడం చాలా బాగుందంటే సరిపోతుంది. ఇది చాలా బాగుంది అంతే, దాంతో అయిపోయింది. ఇంకా దాన్ని నాకు కావాలని కోరుకోకూడదు. వైరాగ్యేన ఆనందం. ఎందుకంటే ఆనందం రెండు రకాలు. ఒక వస్తువుని అనుభవిస్తే వచ్చే ఆనందం, అనుభవిస్తే వచ్చే ఆనందం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రసగుల్లా తిన్నారనుకోండి, రసగుల్లా వలన వస్తుంది ఆనందం. రసగుల్లా వలన వస్తే ఆనందం, నేను 10వ రసగుల్లా ఇస్తే 10 రసగుల్లాలు తిను, ఆనందం వస్తుందా? 2వ రసగుల్లా, 3వ రసగుల్లా, 4వ రసగుల్లా అమ్మో ఎగటేస్తుంది, 5వ రసగుల్లాకి వాంతి వస్తుంది. మరి రసగుల్లా ఆనందం ఇచ్చేదైతే 5వ రసగుల్లా కూడా ఆనందం ఇవ్వాలి కదా, లాజిక్. ఇప్పుడు 5వ రసగుల్లా ఎందుకు ఆనందం ఇవ్వడం లేదు అంటే ఆనందం రసగుల్లాలో లేదు అని అర్థం. అర్థమైందా? మరి ఏం ఆనందం అంటే ఆత్మానందం. ఆ మొదటి రసగుల్లా తినేటప్పుడు దాంట్లో ప్రతిబింబిస్తుంది ఆ ఆనందం. అది ప్రతిబింబించినప్పుడు నేను అనుకుంటాను రసగుల్లా వలన వచ్చింది ఈ ఆనందం అనుకుంటున్నాను నేను. అందుకని అది ప్రతిబింబ ఆనందం అంటారు. కోడలు రాగానే ఆనందం ఇవిడికి, ఆహా ఎంత పన్ను చేసి పెడుతుంది, నాకు అన్నీ చేసి పెడుతుంది ఇక నుంచి అని చెప్పి ఒకటే ఆనందం.
ఆవిడ రాగానే రెండో కుంపడి పెడుతుంది. రెండో కుంపడి తెలుసు కదా, ఇక్కడుంటే వీళ్ళందరికీ నేను ఎక్కడ చేస్తాను సేవ, అందుకని వేరే ఇల్లు తీసుకోండి అంటుంది. పోయింది ఆనందం. కోడల వల్ల వచ్చే ఆనందం అయితే ఎప్పుడూ ఉండాలి కదా, ఆనందం లేదే. కనుక ఆ ఆనందం తాత్కాలికమైన ఆనందం, కండిషనల్ హ్యాపీనెస్ అనేది ప్రతిబింబ ఆనంద. అది వివేకవంతుడికి తెలుసు. ఈ ప్రతిబింబ ఆనందం కోసం నేను పాకులాడను అనే భావన వస్తే వైరాగ్యం. అది ఈ ప్రతిబింబం వలన వచ్చే ఆనందం ప్రతిబింబ ఆనందం, వస్తువుల వలన వచ్చే ఆనందం ప్రతిబింబ ఆనందం. ఈ ప్రతిబింబ ఆనందం తాత్కాలికం. మీ ముఖం అద్దంలో ఎంతసేపు కనపడుతుంది? 24 గంటలు ఉంటుందా? ఉండదు కదా. అందుకనే ఆ ప్రతిబింబ ముఖం మీద మనం ఎటువంటి ఆశ పెట్టుకోం, అది తాత్కాలికం. అదేవిధంగా ప్రతిబింబ ఆనందం కూడా తాత్కాలికం కనుక వివేకవంతుడు దాన్ని కోరుకోడు. అలా కోరుకోకుండా దాన్ని వదిలిపెడితే వచ్చే ఆనందం వైరాగ్యానందం. ఎందుకంటే అందులో దుఃఖం ఉన్నది. దానివల్ల అంటే అసలు వదిలిపెట్టమని కాదు, దానిట్లో ఆనందం ఉన్నది అనే భావన రాకూడదు. ఈ ఆనందమే అక్కడ ప్రతిబింబించింది అని తెలుసుకొని వైరాగ్యంతో ఉండే ఆనందం నిజమైన ఆనందం అని భర్తృహరి సుభాషితంలో చెప్తారు. వైరాగ్యమేవ ఆనందం, వైరాగ్యమేవ సుఖం. ఇది అర్థం చేసుకోవడానికి చాలా అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ అయితే కానీ రాదు. అవన్నీ విన్న తర్వాత చూసిన తర్వాత అవును నిజమే, ఏమీ లేదు ఇందులో. ఇక్కడ పూలన్నీ పెట్టారు, పోయినసారి చాలా పూలు పెట్టారు, పుస్తకం పెట్టుకోవడానికి కూడా చోటు ఉండదు. ఇన్ని పూలు పెట్టేటప్పటికి చిన్నగా ఒక పురుగు వచ్చి ఎక్కింది ఇక్కడ. ఇప్పుడు ఆనందమా దుఃఖమా అది ఎప్పుడు నా ఒళ్ళో పడుతుందో తెలియదు నాకు. అందుకని పూలు పెట్టాలంటే మీరు ఒక్కొక్క పువ్వు చూసి విదిరించి మరీ తేవాలి. అంత పని చేయాలంటే ఎంత కష్టం. పెట్టడానికి స్వామిని గారి ముందు ఇన్ని పూలు పెడితే ఆనందంగా ఉంటుంది. ఆనందమే ప్రతిబింబ ఆనందం. అందుకని వైరాగ్యేణ సుఖం అన్న పక్కన పెట్టి. ఎందుకంటే ఆ పురుగు పాకుతున్నది, పాకుతున్న పురుగులంటే మరీ భయం కదా. చెప్తున్నా, ఏ వస్తువైనా సరే ప్రపంచంలో ఆనందం అనేది దాంట్లో లేదు అస్సలు. అందుకని కోరికలే దుఃఖానికి కారణం, కోరికలే దుఃఖానికి కారణం. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, నీ ఇంద్రియాలన్నింటినీ కూడా వస్తువుల నుంచి బాహ్య విషయాల నుండి మళ్లించుకో. వాటి మీద ద్వేషం వద్దు, వాటిని చిత్కారంతో వదిలివేయక్కర్లేదు, వాటి మీద మమకారం పెట్టుకోవాలి. ఉంటే అనుభవించు, లేకపోతే ఓకే అన్నట్లుగా ఉండాలి. అది లేకపోతే నిద్ర లేకుండా దిగులు పడుతూ ఆందోళన చెందటం అవి ఉండకూడదు. అది విషయం. ఇక్కడ వచ్చేటప్పుడు పన్నీరు చల్లుతాం, వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపిస్తాం కదా. అట్లాగే మనకు కూడా జీవితంలో కొన్ని అనుభవాలు వస్తున్నప్పుడు ఓకే, పోయేటప్పుడు వెళ్ళి రండి తాంబూలం ఇచ్చి పంపిస్తాం, వెళ్ళి రండి అంటాం. అనుభవాలు కూడా అంతే. తెలుసుకొని ఇంద్రియాలన్నింటినీ కూడా వినియమ్య నియమనం చేసి వాటిని ఒక మార్గంలో పెట్టి సమంతతః ఆ వ్యక్తి పూర్తిగా ఆ ఆత్మధ్యానమునందు లయించాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇది ధ్యాన స్వరూపం. కనుక ఈ దుఃఖం అనేది ఉండలేని స్థితి కదా చెప్పారు. దుఃఖ సంయోగ వియోగం అన్నారు కృష్ణ పరమాత్మ. ఈ ధ్యాన స్థితిలో దుఃఖం లేనటువంటి స్థితి. ఈ దుఃఖపడేవాడు ఏం చేస్తాడంటే దుఃఖాన్ని నుంచి బయటికి రావాలని కోరుకుంటుంటాడు, దుఃఖాన్ని పోగొట్టాలని కోరుకుంటాడు. ఈ దుఃఖం రావడానికి కారణం తానే. ఒక దుఃఖం వచ్చిందంటే మనిషికి ఆ దుఃఖం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ దుఃఖాన్ని ఎట్లా పంపించాలి, దుఃఖం లేకుండా ఉండాలి. ఆ దుఃఖం రావడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. ఏ వ్యక్తి దుఃఖం రావడానికి కారణమో ఆ వ్యక్తి దుఃఖం పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక దుఃఖం పోవడానికి ప్రయత్నం చేయడం కంటే కూడా ఏం చేయాలి, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి, దాని మూలం ఏమిటి కనుక్కో. కోరికలే దుఃఖానికి కారణం కనుక కోరికలను వదిలిపెట్టు.
ఇంకా దుఃఖం పోతుంది. ఈ విషయం మనకు తెలియకపోతే డయాగ్నోసిస్, డాక్టర్ గారికి ఏ వ్యాధి ఎట్లా ఉంది అని చెప్పి మాస్టర్ చెకప్లన్నీ చేస్తుంటారు, చూసారా? టెస్ట్ చేసినట్లుగానే మనం కూడా దుఃఖం పోవాలి పోవాలి అని కోరుకోవడం కాదు, దుఃఖం ఎందుకు వచ్చింది అని చెప్పి అసలు దాని రూట్ కాజ్ కనుక్కోవాలి. దానికి ఏం చెప్తున్న శాస్త్రం అంటే నీ కోరికలే నీ దుఃఖానికి కారణం. కనుక దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? దుఃఖ సంయోగ వియోగ అన్నారు కృష్ణ పరమాత్మ. నెక్స్ట్ చెప్తున్నారు సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా అన్నారు. దుఃఖ సంయోగ వియోగం సంకల్ప ప్రభవ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. 1 2 కాదు, అన్నింటిని వదిలిపెట్టు. అన్నీ దుఃఖంతో కూడినవే ప్రపంచంలో. తెలుసుకుంటే త్వరగా జీవితం సుఖమయం చేసుకోవచ్చు. తొందరగా తెలుసుకోకపోతే దుఃఖమయం అవుతుంది జీవితం. అది ఇప్పుడు మరి ఎలా ధ్యానం చేయాలి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇటువంటి ఇంద్రియాలతో ఇటువంటి మనస్సుని ఆత్మయందు నిలుపుతూ ఎలా చేయాలి ధ్యానం? ఒక రోజుతో అయిపోయే పని కాదు ఇది. పుష్పం మొగ్గలాగా వస్తుంది మొదట, తర్వాత కొంచెం పెద్దదవుతుంది, తర్వాత ఇంకొంచెం పెద్దదవుతుంది, తర్వాత రెక్కలు కొంచెం 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 విచ్చుకుంటాయి. చూసారా ఎప్పుడన్నా పుష్పం విచ్చుకోవడం? ఈరోజు ఫంక్షన్ ఉంది కదా, నేను రిసెప్షన్కి వెళ్ళాలి, గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళి తొందరగా విచ్చుకో అంటే విచ్చుకుంటుంది. అది దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడే అది విచ్చుకుంటుంది. అప్పుడే వాసన కూడా వస్తుంది. మీరు దాన్ని తీసి ఇట్లా తీసి రెక్కలన్నీ విరిచా కూడా వాసన రాదు. తర్వాత ఆ రెక్కలు కూడా అందంగా ఉండవు. అదేవిధంగా ఈ ధ్యానం అనే సాధన కూడా కష్టంతో కూడి ప్రయత్నంతో స్ట్రగుల్గా చేయకూడదు. దానికి కావలసినటువంటి ఒక ప్రిపరేషన్ అంతా సరిగ్గా చేసుకుంటే ఇది చక్కగా వచ్చేస్తుంది. అదే కృష్ణ పరమాత్మ ఇప్పుడు 25వ శ్లోకంలో చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం, చదువుతాం. ఏ విధంగా చెయ్యాలి ధ్యానం? శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ఈ అధ్యాయం ఆరంభంలో చెప్పాను 2 ధ్యానాలు, బ్రహ్మాభ్యాసరూప నిధిధ్యాసనం, సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనం అని చెప్పాను. బ్రహ్మాభ్యాసరూప నిధిధ్యాసనం అంటే ఒక చోట కూర్చోకుండా తిరుగుతున్నప్పుడు పనులు చేసుకుంటున్నప్పుడు కూడా. ఏ శ్లోకం వెంటనే మనసులో గుర్తు రావాలి? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. అలా ఉంటూ కూడా ఏ పనులు చేస్తున్నా కూడా నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానంతో ఉండడం, అది బ్రహ్మాభ్యాసరూప నిధిధ్యాసనం. అలా అందరికీ సాధ్యం కాదు. ప్రతిసారి ప్రతి నిమిషం నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం అందరికీ ఉండగలదా? ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మరి కొంతమందికి కూర్చొని ధ్యానం చెయ్యాలన్నారు కృష్ణ పరమాత్మ. దానికి ఏం పేరు పెట్టాం? సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. ఆ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనానికి 8 మెట్లు చెప్పాను. 8 మెట్లు ఏమిటి చెప్పాను? దేశస్థితి, కాలస్థితి, ఒక సరి అయిన ప్రదేశాన్ని ఎంచుకొని, అది చెప్పారు కృష్ణ పరమాత్మ, శుభ్రమైనటువంటి ప్రదేశం. ఒక సమయాన్ని ఎంచుకొని, ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ సమయాన్ని ఎంచుకొని, కాలస్థితి, నీ ఆసనాన్ని కూడా మెత్తగా ఉంచుకొని, అంటే మెత్తటి ఆసనం మీద కూర్చొని, తర్వాత నీ శరీరాన్ని కూడా నిటారుగా నిలిపి చేతులు జోడించి ఇలా ఒడిలో పెట్టుకొని నేరుగా ముక్కు వైపు చూస్తున్నట్లుగా, భూమధ్యంలో చూస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని, చూస్తున్నట్లుగా చూడొద్దు, చూస్తే తలనొప్పి వస్తుంది. చూస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇంద్రియాలన్నింటినీ కూడా కూడదీసుకొని బుద్ధిని మనస్సుని ధ్యానం చేస్తున్నాను నేను ఇప్పుడు,
ఏ విషయాలు నేను ఆలోచించను అని మనస్సు బుద్ధి స్థితిని కూడా, ఈ ప్రాణస్థితిని కూడా, ప్రాణం కూడా గాలి తీసుకోవడం గాలి వదలడం కూడా నిదానంగా చేస్తూ ఆనందంగా ధ్యానం చేయాలి అని 8 మెట్లు చెప్పాను. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారో చూడండి. శనైహి శనైహి ఉపరమేత్. శనైహి శనైహి అంటే చిన్న చిన్నగా. ఇది అవ్యయం అంటారు సంస్కృతంలో. అవ్యయం అంటే ఇండిక్లైనబుల్. ఇది తృతీయ విభక్తి కాదు. శనైహి శనైహి అంటే చూడటానికి తృతీయ విభక్తి లాగా ఉంటుంది, కానీ ఇది అవ్యయం. శనైహి శనైహి చిన్న చిన్నగా, నెమ్మది నెమ్మదిగా, నిదానంగా అంటారు. ఉపరమేత్ వెనక్కి తీసుకో. ఏమిటి వెనక్కి తీసుకోవాలి? బుద్ధ్యా ధృతి గృహీతయా. బుద్ధ్యా ధృతి గృహీతయా. బుద్ధ్యా మీన్స్ నీ యొక్క బుద్ధి ద్వారా, ఏ బుద్ధిలో అయితే ఆత్మస్వరూపాన్ని గురించి వివరంగా తెలుసుకొనబడి ఉన్నదో ఆ బుద్ధి. బుద్ధ్యా ధృతి గృహీతయా. ధృతి అంటే ప్రయత్నంతో, విల్ పవర్ అంటారు. ధృతి గృహీతయా ధైర్యంతో, నిశ్చయంతో నేను ధ్యానం చేసి తీరతాను, ఇందులో నేను విజయాన్ని సాధిస్తాను, ఎటువంటి సందేహం లేకుండా, అటువంటి ధైర్యంతో. ఎందుకంటే ఈ యొక్క మార్గం అనేది చాలా కష్టమైనటువంటిది. ఆధ్యాత్మిక మార్గం ఎవరికండి కష్టం అంటే మనసు తయారు కాని వాళ్ళకి కష్టం. మనసు తయారైన వాళ్ళకి ఏం కష్టం కాదు. క్షురస్య ధారా నిశిత ధురత్యయ అన్నారు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఉంటుంది చూసారా? కత్తికి 2 పక్కల పదునుంటే కత్తి మీద నడవగలమా? కత్తి మీదన్నా నడవగలమే, కానీ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మనస్సు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇంకో చోట ఏం చెప్పారు వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు, ముంజా ఇషికావత్ అన్నారు. ముంజా ఇషిక అంటే ఆ గడ్డి ఉంది చూసారా? గడ్డి లోపల ఒక తెల్లటి పదార్థం ఉంటుంది, పిండి పదార్థం. ఆ పిండి పదార్థాన్ని తీయాలి అంటే నిదానంగా తీయాలి, లేకపోతే విరిగిపోతుంది లోపల. గడ్డి పోస ఎంత ఉంటుందండి? దాన్ని పట్టుకొని ఆ పదార్థాన్ని తీసి చూడండి ఎప్పుడన్నా, అది బయటికి తీయాలి. అట్లా ఇంజా ఇషీకావత్, ముంజా ఇషీకావత్ బయటికి తీయాలి. ఎంత జాగ్రత్తగా తీయాలి, అది అంత జాగ్రత్తగా ధ్యానం చేయాలి. మనస్సుని అంత ఈ యొక్క ప్రాపంచిక విషయాల నుంచి మనస్సును మళ్ళించి శరీరాన్ని, దేహాన్ని ఒక నియమంగా ఉంచి చేయాలి అని చెప్పి ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ? బుద్ధ్యా ధృతి గృహీతయా. ధృతి ధైర్యంతో, నిశ్చయంతో నువ్వు ధ్యానము చెయ్యవలసినది. బుద్ధ్యా ధృతి గృహీతయా అంటే మన యొక్క బుద్ధికి ఈ నిశ్చయ జ్ఞానం ఉండాలి. ఏ బుద్ధి స్థితి అని చెప్పాను కదా, మెట్టు ఒక లాస్ట్ మెట్టు, 8వ మెట్టు. నేను ఆధ్యాత్మిక సాధకుణ్ణి, నేను ధ్యానం చేస్తాను, ప్రతిరోజు ఆత్మచింతన చేస్తున్నాను, నేను దానికి సమయాన్ని తీసుకుంటాను. ఏదో విధంగా 24 గంటల్లో 10 నిమిషాలు ధ్యానం చేయడానికి సమయం దొరకదా? దొరుకుతుంది. కనుక అటువంటి బుద్ధితో ప్రతిరోజు నియమం తప్పకుండా చేస్తాను, ప్రతిరోజు ఒకే సమయంలో చేస్తాను, సాధ్యమైనంత వరకు. ఎప్పుడైనా వీలు కాకపోతే సమయాన్ని మార్చుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలి. అలాంటి బుద్ధి అన్నమాట. అటువంటి బుద్ధితో బుద్ధ్యాధృతి గృహీతయా ఏం చేయాలి? అప్పుడు ఆత్మసంస్థం మనఃకృత్వా, మనస్సుని ఆత్మసంస్థం చెయ్యి, ఆత్మయందు నిలుపు. మనస్సుని ఆత్మయందు సంస్థం అంటే నిలపు అన్నారు. మనస్సుని ఆత్మయందు నిలపాలి. ఆత్మసంస్థం మనః కృత్వా, చేసి, కృత్వ అంటే చేసి, ఆత్మసంస్థం ఆత్మాకార వృత్తి. ఇందాక చెప్పాను కదా, ఆత్మాకార వృత్తి. ఆత్మసంస్థం అంటే మనస్సుని ఆత్మ మీద ఉంచు అనే అర్థం. ఆత్మసంస్థం మనఃకృత్వ అంటే ఇప్పుడు ఈ పుష్పాన్ని
టేబుల్ మీద ఉంచాను, ఈ పుష్పాన్ని టేబుల్ మీద ఉంచాను. అదేవిధంగా మనస్సుని ఆత్మయందు ఉంచడం అనేటువంటిది ఇలాంటి పని కాదు. ఆత్మ సంస్థం మనఃకృత్వ, మనస్సుని ఆత్మయందు ఉంచు, మనస్సులో ఆత్మాకార వృత్తితో ఆత్మని నింపు. ఈ మాటలన్నీ కూడా మనం యథాతథంగా తీసుకోకూడదు. యథాతథంగా తీసుకుంటే దానికి అర్థమే ఉండదు. మనస్సులో ఆత్మను ఎట్లా ఉంచుతావు, ఆత్మ యందు మనసును ఎట్లా ఉంచుతావంటే అవన్నీ మనకు పాఠం చెప్పడం కోసం చెప్పినవే. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆత్మ అంతటా ఉన్నది, ఆత్మ సర్వవ్యాపి. అట్లాంటి ఆత్మ అందులో మనస్సు ఉన్నది, కానీ మనస్సులో ఆత్మను ఉంచడం లేదు. నీ మనస్సునందు ఆత్మను ఉంచని కానీ ఆత్మయందు మనస్సును ఉంచమని అంటే ఇక్కడ ఒకే ఒక్క మాట, నీ మనస్సులో అనేక ఆలోచనలు వస్తున్నాయి కదా, ఈ ఆలోచనలు వచ్చేటప్పుడు ఆ ఆత్మ ఆలోచన తీసుకురా, అంతే. అది ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే ఆత్మాకార వృత్తి. ఆత్మాకార వృత్తి అంటే ఏమండి, ఆత్మకు ఆకారం లేదని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆత్మాకార వృత్తి అంటారు ఏమిటి అనే ప్రశ్న రావాలి మనకు. వస్తే దానికి సమాధానం అవును, ఆకారం లేదు, అయినప్పటికీ కూడా ఆ ఆత్మకు కొన్ని లక్షణాలు చెప్పాం కదా. ఆత్మ నిర్గుణం, దానికి గుణాలు లేవు. ఆ ఆత్మ అనేది నా స్వరూపమే కదా, అప్పుడు నేనేం చెప్పాలి? అహం నిర్గుణ, అహం ఆత్మ నిర్గుణ. ఆత్మ అంతటా ఉన్నదని చెప్పాం కదా. అహం ఆత్మ సర్వగత, సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉన్నాను, సర్వగత. మనకు అంతా రామమయం, అంతా కృష్ణమయం అంటే అర్థమవుతుంది, కానీ అంతా ఆత్మమయం అంటే ఏమీ అర్థం కాదు. అంతా రామమయం అని ఏదైతే చెప్తున్నామో అదే ఆత్మ, అంతా ఆత్మమయం. భజనలో కూడా ఉంది కదా, అంతా రామమయం అని చెప్పిన తర్వాత ఆత్మారామ ఆనంద రమణ అనే భజన ఉన్నది. కనుక ఆత్మే రామ, రాముడే ఆత్మ. కనుక ఆ ఆత్మయందు మనస్సు ఉంచడం అంటే ఆత్మ యొక్క లక్షణాలన్నీ నీ లక్షణాలుగా ఆలోచన చెయ్యి. అది గురువుగారు ఏం చెప్తారు మహావాక్యంలో, తత్ త్వం అసి, ఆ పరమాత్ముడు నువ్వే అన్నది కదా. అన్నప్పుడు మనం ఏం చేయాలి? గురువుగారికి కూడా అవునండి గురువుగారు ఆ ఆత్మ మీరే అని చెప్పకూడదు. గురువుగారు నువ్వే ఆ ఆత్మని చెప్పినప్పుడు దాన్ని మనం ఉత్తమ పురుషులకు మార్చుకోవాలి. అవును గురువుగారు నేనే ఆ ఆత్మని అని చెప్పాలి, అంతేగాని మీరే ఆత్మని చెప్పకూడదు ఆయనకి తిరిగి మళ్ళీ. అందుకని గురువుగారు ఏం చెప్పారు? నువ్వు పంచకోశ విలక్షణ ఆత్మ అన్నారు. 5 శరీరాల, ఇందాకేం చెప్పారు? ముంజా ఇషీకావత్ అన్నా కదా, గడ్డిపోసలో ఉన్న తెల్లటి తీపి పదార్థాన్ని బయటికి తీయటం ఎంత కష్టమో. ఇక్కడ ఏమిటి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశాలన్నీ కూడా నేను కాదు అని చెప్పి వాటి నుంచి బయటికి రావాలి. మనం బయటికి రావడం అంటే అందులో నుంచి బయటికి తీసినట్టుగా తీయగలమా? తీయలేం. బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి, అది ఇక్కడ అర్థం. అలా చేసుకున్న తర్వాత ఆత్మాకార వృత్యా అని అర్థం. ఆత్మ ఏవ సర్వాన్, ఆత్మ అంటే ఆత్మ కంటే వ్యతిరిక్తమైనటువంటిది మరొకటి లేదు, ఉన్నది ఆత్మే అనే చింతన చెయ్యగా చెయ్యగా వస్తుంది, అలవాటు అవుతుంది. చేసేటప్పుడు ఈ నాకా ఏమొస్తుంది, అర్థమవుతుందా అనే నిరుత్సాహం రాకూడదు. అది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనకు తెలియకుండానే. నేనేం చదువుకోలేదు, నాకు ఇది రాదు, అది రాదు, ఇంగ్లీష్ చదువుకోలేదు, సంస్కృతం చదువుకోలేదు, నేనేం తెలుసుకోలేదు, ఇట్లాగే మనం ఆలోచించడం అలవాటు పడిపోయి ఉన్నాం. శాస్త్రం అంటుంది ధృత్యా, చూసారా? అది ధృత్య అంటే మనిషి ఎప్పుడూ కూడా ఉన్నదానితో ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి, లేనిదాన్ని 10 సార్లు ఆలోచించకూడదు. భగవంతుడు నాకే ఇన్నిచ్చాడు చాలు, దీనితో నేను ఏమైనా సాధించగలను అనేటట్లు ఉండాలి. కానీ మనిషి, కృష్ణ పరమాత్మ అందుకే బుద్ధ్యా ధృత్యా అని చెప్తున్నారు. మనం నిరుత్సాహపరులం అవుతామని తెలుసు ఆయనకి, అందుకనే చెప్తున్నారు ధృత్యా
బుద్ధ్యా గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ. తర్వాత ఏం చేయాలి? కాసేపు నిలిపిన తర్వాత మళ్ళీ అమెరికా, కాలిఫోర్నియా ఇటు అటు పరిగెత్తకూడదు మనస్సు. ఎందుకు అమెరికా, కాలిఫోర్నియా అంటారు? ఎందుకంటే మన పిల్లలు అక్కడ ఉన్నారు కదా, అందరు అక్కడికి వెళ్తుంటుంది మనస్సు. అట్లా వెళ్లకుండా నకించిదపి చింతయేత్, ఇంకేం ఆలోచించకు మళ్ళీ. నకించిదపి చింతయేత్, మరే ఆలోచన రాకూడదు. ఆ 10-15 నిమిషాలు ధ్యానం చేసేటప్పుడు కనీసం 24 గంటలు మనసు అక్కడే పెట్టమని చెప్పలేదు. కనీసం 20 నిమిషాలు ధ్యానం చేసేటప్పుడు మరేది ఆలోచించకుండా నకించిదపి చింతయేత్ శనై శనై ఉపరమేత్, మనస్సు వాటన్నిటి నుంచి చిన్న చిన్నగా వెనక్కి తీసుకొని ఆ వెనక్కి తీసుకున్న మనస్సుని ఆ ఆత్మాకార వృత్తితో నింపు. ఆ 15 నిమిషాలు అహం శుద్ధ, అహం ముక్త, అహం నిత్య, అహం సర్వగత, నేను శుద్ధుడిని, బుద్ధుడిని. బుద్ధుడి అంటే జ్ఞానం కలిగిన వాడిని, ఆత్మస్వరూపుణ్ణి, అంతటా ఉన్నాను, నాకు పుణ్యము లేదు పాపము లేదు, నేను ఈ శరీరాలకు అతీతుణ్ణి, 3 శరీరాలు లేవు నాకు, పంచకోశాలు లేవు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మాత నా పిత నా బంధు ఏమీ లేవు, ఆత్మస్వరూపాన్ని నేను. ఆ ధ్యానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మామూలుగా అందరితో మామూలుగానే మాట్లాడతాం, ఏం ప్రాబ్లం లేదు మనకు. వేషం వేసుకుంటాం అంతే. ఇప్పుడు సినిమా వేషం వేసుకునే వాళ్ళు, డ్రామా వేషం వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఆ వేషం వేసుకుంటారు, కాసేపు మేకప్ వేసుకొని మళ్ళీ ఆ డ్రామా అయిపోగానే ఏం చేస్తారు? గ్రీన్ రూమ్కి వెళ్ళి బాగా తుడిచేసుకుంటారు, కడిగేస్తారు. అర్థమైందా? ఆ గ్రీన్ రూమ్లో ఏమిటి? మన ఒరిజినల్ రూపం, విగ్ అన్నీ తీసేస్తారు, వేషం గీషం అంతా తీసేసి మామూలుగా ఉంటాం. మన రూపం ఆత్మస్వరూపం గ్రీన్ రూమ్లో ఉన్నట్టే. అది అయిన తర్వాత మళ్ళీ వేషం వేసుకుంటాం. వచ్చి అమ్మ వేషం, నాన్న వేషం, కూతురు వేషం, కొడుకు వేషం అన్నీ వేసుకొని వ్యవహారం చేస్తాం. ఏం ప్రాబ్లం లేదు. ఆధ్యాత్మిక జీవితానికి, మన వ్యావహారిక ప్రపంచంలో ఉన్న బాధ్యతలకి ఎటువంటి ఇబ్బంది లేదు. సరిగా తెలుసుకుంటే, సరిగా చదివితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మనం హాయిగా ఆనందంగా ఉండవచ్చు ప్రపంచంలో. శనై శనై. అందుకే గురుముఖంగా చిన్న చిన్నగా అభ్యాసం చేయాలి, తొందరపడి చేయకూడదు. ఏది కూడా తొందరగా చేయాలని చేయకూడదు. 10 నెలలు అయితే కానీ ప్రసవించలేదు బిడ్డని, 1వ నెల 2వ నెల చూసుకుంటాను, ఇంకా ఎప్పుడు వస్తాడు పిల్లవాడు, ఎప్పుడు వస్తాడంటే 10 నెలలు అయితే కదా వస్తాడు. దీనికి ఒక కథ చెప్తారు. మన తొందర ఎట్టుంటుందంటే అంత ఆరంభ సూరత్వం. మొదట్లో సాధించగానే, మొదలు పెట్టగానే మనకు ఫలితం కావాలంటాం. ఆ కోతి పిల్ల ఒక విత్తనాన్ని నాటిందట. కోతి విత్తనం నాటి కొంచెం మొలక వచ్చిందా లేదా అని చెప్పి రోజు మండి తవ్వి చూస్తున్నదట. ఇంకా రాలేదు, మళ్ళీ పెట్టింది లోపల. మళ్ళీ 2వ రోజు వచ్చి, మళ్ళీ 3వ రోజు వచ్చి చూస్తున్నదట. ఎట్లా మొలుస్తుంది? రోజు బయటికి తీస్తే మొలుస్తుందా? కొంత వెయిట్ చేయాలి కదా. మనం కూడా అంతే, కాస్త సాధన చేసి సరిగ్గా చేయకుండా పైగా కొంచెం చేసి ఫలం ఎప్పుడు వస్తుందా అని ఏదో చూస్తుంటారు. నకించిదపి చింతయేత్. తర్వాత శ్లోకం చదువుతాం. 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ ధ్యానం చేసేటప్పుడు నిదానంగా ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించి, మనస్సుని ఆత్మ ఆకారంతోనే, దీన్ని అఖండాకార వృత్తి అంటారు. ఆత్మ విభజింపబడలేనటువంటిది, ఆత్మని విభజించలేము. ఈ ఆత్మాకార వృత్తిని ఎట్లుగా ఉండాలి అంటే దాన్ని ఖండం కాకూడదు. ఆ ఆలోచన ఆజ్యధారయ శ్రోతసా సమం అంటారు.
ఇప్పుడు నూనె దార పోస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఫ్లో, ఎటువంటి బ్రేక్ లేకుండా మధ్యలో బాగా అట్లా వెళుతుంది. అదే నీళ్లు పోయండి, నీళ్ల ధారకి నూనె ధారకి తేడా ఉందా లేదా? ఉందా? అదేవిధంగా మనస్సు కూడా ఆత్మాకార వృత్తిని ఆలోచిస్తూ ఉంటే దాని నుంచి అది ఖండం కాకూడదు, విరిగిపోకూడదు, అంటే తొలగిపోకూడదు. అఖండం, అఖండాకార వృత్తి అంటారు. ఆత్మ ఆకార వృత్తి ఖండం కాకుండా ఉంటే అది అఖండాకార వృత్తి. ఈ అఖండాకార వృత్తిని ప్రతిరోజు అభ్యాసం చెయ్యగా 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 మనిషికి ఎలా ఉంటుంది? అక్కడప్పుడు మనసు బయటికి పోతూ ఉంటుంది. చేస్తున్నా కూడా, ఇంత చేసినా కూడా బయటికి పోతున్నదండి అన్నారు. బయటికి పోవడం సహజం. అప్పుడు ఏం చేయాలిట? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనస్సు చంచలమైనటువంటిది, అస్థిరమైనటువంటిది, దానికి స్థిరత్వం లేదు. నీళ్లు స్థిరంగా ఉంటాయండి? నీళ్లు స్థిరంగా ఉంటాయా? కదులుతూనే ఉంటాయి. మనస్సు కూడా అంతే, దాని స్వభావం అది. అస్థిరం మనస్సు, చంచలం మనస్సు. అయినప్పటికీ కూడా అటువంటి మనస్సులో కూడా ఇప్పుడు చూడండి, నీళ్లు కదులుతూ ఉంటాయి ఎప్పుడు. మన ముఖం చూసుకోలేం. కానీ ఒక్కొక్కసారి చూడండి, నీళ్లు కొంచెం చలనం లేకుండా ఉంటే మన ముఖం ప్రతిబింబం బాగా కనపడుతుందా లేదా? కనపడుతున్నదా లేదా? అంత చలనం ఉన్నటువంటి నీళ్ళైనా కూడా ఒక సమయంలో చలనం లేకుండా, దాదాపు చలనం అతి తక్కువగా ఉన్న సమయంలో మన ముఖం చూసుకుంటున్నామా లేదా? అంటే చలనం ఉన్నది, మన ముఖం ప్రతిబింబం కనపడేంత చలనమే ఉన్నది. మన ముఖ ప్రతిబింబం కనపడనంత చలనం లేదు. బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్పాం? ఏమండి, చంచలమైన మనస్సు అయితే, అస్థిరమైన మనస్సు అయితే ధ్యానం ఏం చేస్తామని చెప్పి అనకూడదు. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను. జలం చెలిస్తుంది, బకెట్లో నీళ్లు పోస్తే కదులుతూనే ఉంటాయి. కానీ ఒక సమయంలో గాలి లేనప్పుడు, ఆ చలనం తక్కువ ఉన్నప్పుడు ముఖం ప్రతిబింబం చక్కగా కనపడుతుంది. బావిలో చూసుకున్నారు ఎప్పుడన్నా మీ ముఖం? బకెట్ వేయండి, తర్వాత చూసుకోండి. బకెట్ వేస్తే బావిలో ముఖం కనపడుతుందా? బకెట్ వెయ్యక ముందు? అదేవిధంగా ఆ అలలన్నీ వచ్చినప్పుడు కనపడదు, అలలు లేనప్పుడు కనపడుతుంది. మనస్సు కూడా అంతే. అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచన, మనవడి ఆలోచన, ఇల్లు ఆలోచన, కారు ఆలోచన, ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి అనుకోండి, ఆత్మాకార వృత్తి రాదు. ఆ ఆలోచనలన్నింటినీ లేకుండా కొంచెంసేపు అట్లా మనస్సుని అలా బయట పక్కకి పెట్టామనుకోండి, ఆ మనస్సు స్థిరంగా అచలంగా ఉంటే అప్పుడు ఆత్మాకార వృత్తితో నిండిపోతుంది. ఈ మనసు ఎప్పుడైతే ఎక్కడెక్కడికి వెళుతున్నదో, యతః యతః నిశ్చరతి, యస్మాత్ యస్మాత్ కారణాత్, అంటే ఏ ఏ వస్తువుల మీదకి ఏ ఏ నిమిత్తంగా బయటికి వెళుతున్నదో, తతః తతః వాటన్నిటి నుంచి, తస్మాత్ తస్మాత్ అక్కడక్కడి నుంచి తీసుకురావాలి మనస్సుని. ఎక్కడెక్కడికి వెళితే మనస్సుని అక్కడక్కడి నుంచి తీసుకురావాలి. అసలు వెళుతున్నట్లే తెలియలేదండి అన్నాడు. అంతగా వెళ్ళిపోయినావు, నువ్వు తాదాత్మ్యం చెందావు దాంతో, నీకు బయటికి వెళుతున్నట్లే తెలియడం లేదు మనస్సు. అందుకని కూర్చొని చేయగా చేయగా మనం ఎంత సాధన చెయ్యాలి, ఇంకా మనం ఎంతలో ఉన్నాము, ఎంత వెనక ఉన్నాము, ఎంత ముందుకు వెళ్ళాలి అనేది తెలుస్తుంది. అర్థమైందా? అందుకని యతః యతః నిశ్చరతి అంటే ఏ ఏ కారణం వలన ఏ ఏ విషయాలకి వలన వెళుతున్నదో అక్కడక్కడి నుంచి దాన్ని బయటికి తేవాలి. ఆయా విషయాల నుంచి. అబ్బాయి గురించి ఆలోచన, ఒకటే ఆలోచన, అబ్బాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి ఆలోచన అనుకోండి, కాసేపు ఆలోచన నుంచి మనసు బయటికి తేవాలి. అదేవిధంగా మనవడి గురించి ఆలోచిస్తున్నా, ఒకటే ఆలోచన మనవడి గురించి వెళ్ళింది కదా, యతః యతః నిశ్చరతి, తతః తతః మనవడి ఆలోచన నుంచి తీసుకురావాలి. అదేవిధంగా మన శరీరం గురించి 3 విషయాల మీదకి వెళుతుందండి మనస్సు. ముఖ్యంగా 3 విషయాల మీదకి వెళుతుంది. ఆ 3 విషయాల నుంచి మనస్సుని వెనక్కి తీసుకురావాలి ధ్యానం చేసేటప్పుడు. మిగతా సమయాల్లో వెళితే వెళ్ళనివ్వండి, ధ్యానం చేసేటప్పుడు. ఏమిటి ఆ 3 విషయాలంటే, మొదటిది ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు. మనసు ఆ వస్తువుల మీదకి, ఆ విషయాల మీదకి వెళుతూ ఉంటుంది.
ఆ వ్యక్తుల మీదకి వెళుతూ ఉంటుంది మనస్సు. వద్దన్నా వెళుతుంది, మన పర్మిషన్ లేకుండానే వెళుతుంది, అడగకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళింది మళ్ళీ రాదు తొందరగా. ఆ ఆలోచనలతో నిండిపోతుంది మనస్సు. నిండిపోయి 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 అలిసిపోయి చివరికి అప్పుడు బయటకు వస్తుంది అందులో నుంచి. ప్రపంచం మొదటి విషయం. 2 దేహం. మన దేహం మీదనే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఒంటి గురించి, మన శరీరాన్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి, మన హైట్ వెయిట్ గురించి, మన కాంప్లెక్షన్ గురించి, మన హెయిర్ గురించి, మన నెయిల్ గురించి ఇన్ని రకాలు వస్తుంటాయి. ఆకలి గురించి, కాసేపు తినంగానే మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్ర అయిపోగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి లేక దాహం, ఇది శరీరం మీద వచ్చే ఆలోచనలు కొన్ని. సరిగ్గా కూర్చోగానే మనకు అప్పుడే ఏదో గుర్తుకొస్తుంది టక్కున, దానికోసం బయలుదేరుతాం. అట్లా ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలు కూడా మన యొక్క ఆరోగ్యాన్ని గురించి కానీ, ఈ శరీరానికి సంబంధించిన వాటి గురించి కానీ ఆలోచన. రెండవది ఇది. మూడవ ఆలోచన ఏమొస్తుందంటే మనస్సు గురించి. మన మనస్సులో వచ్చేటటువంటి మనోభావాలు. మనోభావాలంటే ప్రేమ, కరుణ, ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, తాపం, ఈ మనోభావాల మీదనే ఆలోచిస్తుంటుంది మనస్సు. అప్పుడు ఎందుకు అట్లా చేశాను, అలా ఎందుకు మాట్లాడాను, ఇట్లా మాట్లాడి ఉండాల్సింది, నేను ఇలా అన్నాను, వాళ్ళు అలా తప్పు అర్థం చేసుకున్నారు, ఈ భావన, ఈ మనోభావాల గురించే ఆలోచన. ఈ మూడింటి మీదనే ఉంటుందండి మనస్సు. చూడండి, ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తే ప్రాపంచిక విషయాలన్నా ఆలోచిస్తాం, లేదా మన శరీరం గురించి, మన డ్రెస్సు గురించి, మనకు సంబంధించిందే శరీరానికి సంబంధించి ఆలోచిస్తాం, లేదా ఇంటర్నల్గా కొంతమంది అందుకే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిట్రా అంటే అక్కడ జరిగింది, ఇట్లా జరిగింది చెప్పి లోపలే డైలాగులు జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. అప్పుడేం చేయాలంటే ఆ మనస్సుని తతః బయటికి మళ్ళీ తీసుకురావాలి. యతో యతో నిశ్చరతి. నిశ్చరతి అంటే వెళుతుందో, బయటికి వెళుతుందో. తతః అక్కడక్కడి నుంచి తతస్తత్ నియమ్యేతత్. నియమ్య మనసును నిగ్రహించు. యతో యతో నిశ్చరతి. బయటికి వెళ్ళే మనసు ఏం మనసు అది? చంచలం మనస్సు, అస్థిరం మనస్సు. అస్థిరమే, చంచలమే అయినప్పటికీ కూడా తతః నియమ్యేత్. నియమనం చేసి ఏం చేయాలి? ఆత్మన్యేవ వశం నయేత్. ఆత్మయందే ఆత్మాకార వృత్తితోనే దానికి వశం చెయ్యి. అంటే వశం అంటే దాని వశంలో ఉండాలి, దాని కంట్రోల్లో ఉండాలి. ఆత్మాకార వృత్తిలోకి ఉండేటట్లుగానే వేరే వృత్తి వస్తున్నది కదా మనస్సులో. ప్రాపంచిక వృత్తి, దేహవృత్తి, దేహాభిమాన వృత్తి, తర్వాత మనోభావాల గురించి వృత్తి. ఆ వృత్తులన్నిటి నుంచి కూడా మనస్సుని బయటికి తీసుకొచ్చి దీన్ని ఏం చేయాలి? ఆత్మన్యేవ వశం నయేత్. ఆ ఆత్మ ఎందే దాన్ని వశం చెయ్యి అన్నారు. ప్రయత్నం చేయాలి. ఆత్మని ఏవ వశం నయేత్. వాళ్ళు చెప్తారు ఒకటి కథ, శ్లోకాలను చెప్తారు. ఈ కోతింది చూసారా, మన మనసు ఎట్లాంటిది అని చెప్పడానికి కోతితో పోలుస్తారు. మామూలు కోతి అయితే పర్వాలేదండి, మర్కటస్య సురపానం, అది కళ్ళు తాగిందిట. మర్కటస్య సురపానం, కళ్ళు తాగిందిట. తర్వాత ఏంది? మధ్య వృశ్చిక దంశనం, దాన్ని పాపం కళ్ళు తాగి అటు ఇటు ఎగురుతూ ఉంటే తేలు కరిచిందిట. తేలు కుట్టింది పాపం ఆ కోతికి. కళ్ళు తాగింది, తేలు కుట్టింది. తర్వాత ఏమైంది? తన్మధ్యే భూత సంచారం, భూతం పట్టిందిట దాన్ని. మన వాళ్ళు అంటుంటారు చూసారా, వాడికి భూతం పట్టిందండి అంటారు. ఇంకా భూతం పడితే వాడిని పట్టుకోలేం, వాడు ఏం మాట్లాడితే వాడికి తెలియదు. అట్లాగే ఈ కోతిని భూతం పట్టుకుందిట. యద్వా తద్వా భవేత్ అన్నారు. ఏదైతే ఏమవుతుందో మనం ఏం చెప్పలేమని. అది యద్వా తద్వా భవిష్యతి, ఏదైతే అవుతుందో అది అవుతుందన్నారు. మర్కటస్య సురపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచారం యద్వా తద్వా భవిష్యత్. మన మనస్సు కూడా అంతే. ఎవరన్నా ఏదన్నా అనంగానే, అత్తగారు ఏదన్నా అన్నా, కోడలు ఏదన్నా అన్నా సరే, వాళ్ళు చెప్తారు, ఒక కథ చెప్తారు పూజ్య స్వామీజీ. ఒక అత్తగారు, ఆ ఇంట్లో కోడలు కూడా ఉంది. ఆ కోడలు ఏం చేసింది? బిచ్చగాడు వస్తే
ఆ బిచ్చగాడు అమ్మ భిక్ష వేయండి అమ్మ అన్నాడు. అంటే ఈ కోడలు అన్నది ఇంకా వంట కాలేదు నాయన, ఇంకా ఏం లేదు, నువ్వు వెళ్ళు అన్నదిట. వెళ్ళంటే అత్తగారు చూసి మళ్ళీ పిలిచింది ఆ భిక్షగాడిని. ఆ అత్తగారు మళ్ళీ పిలిచింది. పిలిస్తే ఆ బిచ్చగాడు పాపం ఇవన్నా వేస్తుందేమో నాకు అని ఆశపడి వచ్చాడు. వస్తే లేదు పో అన్నది. లేదు పో అన్నది. అమ్మ ఇందాక ఆవిడే చెప్పింది కదా లేదు పొమ్మని, మళ్ళీ మీరు ఎందుకు పిలిచారన్నాడు. ఆవిడెవరు చెప్పడానికి, నేను ఇంటి యజమానిని, ఆవిడెవరు చెప్పడానికి అన్నదట. అట్లా ఉంటుంది అభిమానం. ఆ అత్తగారు ఆ ఇంటి మీద అభిమానాన్ని వదిలిపెట్టచ్చు కదా, వదిలిపెట్టదు. ఈ కోడలు కూడా కనీసం ఈవిడే ఇంటికి పెద్ద కదా అని చెప్పి వదిలిపెడుతుందా, నాది రాజ్యం ఉంటుంది ఈవిడ. కనుక ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ఆలోచనలు, చిన్నవేమిటండి స్వామిని, పెద్ద పెద్ద ఆలోచనలు. ఉదాహరణకి చెప్తున్నాను. ఇది కాకపోతే ఇంకొకటి, కొత్త అల్లుడు వస్తే ఎంత ఆలోచన మామగారికి అత్తగారికి, కొత్త అల్లుడు వస్తే అదేవిధంగా ఏ ఆలోచన వచ్చినా సరే మనస్సు కోతి లాంటిదండి. అందుకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ. అక్కడక్కడి నుంచి తచ్చింతనం తత్కథనం అంటారు. అందుకే ఆత్మచింతనమే చేస్తూ ఉండు, ఆత్మను గురించే మాట్లాడుతూ ఉండు, ఆత్మను గురించే వింటూ ఉండు, శాస్త్రం చదువుతూ ఉండు. ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటే తప్పించుకుంటాం, అది విషయం. అందుకని స్వామిని రోజు పెట్టండి క్లాస్ అంటారు. నేను పెడతాను రోజు, మీరు రావడానికి సిద్ధమైతే. ఒక క్లాసుకి రావడమే కష్టంగా ఉందండి అంటే ఏం చెప్తాం. తర్వాత శ్లోకం 27. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. 27 నుంచి 32వ శ్లోకం వరకు ఈ ధ్యాన ఫలాన్ని గురించి చెప్తున్నారు. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమిటి ఫలం? సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. ఈ ధ్యానం చేస్తే ఏమిటండి ఫలం అన్నారు. ఇప్పుడు అందరూ మెడిటేషన్లు చేస్తున్నారు కదా చాలామంది. బీపీ ఉందండి డాక్టర్ గారు అంటే మెడిటేషన్ క్లాసుకు పో అన్నారు ఆయన. అది ఒక్కొక్క మైగ్రేన్ హెడేక్ ఉంది అన్నారు, మెడిటేషన్ చెయ్యి. ఈ రోగాలన్నీ ఉన్న వాళ్ళందరికీ సజెషన్ ఏంటంటే మెడిటేషన్. ఆ ఫలాలన్నీ వస్తాయి, రావని చెప్పడం లేదు. మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి మెడిటేషన్ చేస్తే. అన్ని రోగాలకు మందు మెడిటేషనే. కానీ అది కాదు మెడిటేషన్ యొక్క మెయిన్ ఫలం, మెయిన్ బెనిఫిట్ ఏమిటి అంటే జీవన్ ముక్తి. మెడిటేషన్ వల్ల జీవన్ముక్తి రాదు. మెడిటేషన్ చెయ్యడం వలన ఏ శాస్త్రం అయితే నువ్వు విన్నావో ఆత్మ గురించి, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని గురించి, ఆ ఆత్మ యందు నిష్ఠ ఏర్పడుతుంది, సంశయరహిత జ్ఞానం వస్తుంది, మనస్సులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, నిశ్చలంగా ఉంటుంది మనస్సు. మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటే రోగం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. రోగాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసు కదా, స్ట్రెస్. మెయిన్ యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్. ఈ స్ట్రెస్ టెన్షన్ రావడానికి కారణం ఏమిటంటే కోరికలు. కనుక యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. మెడిటేషన్ చేయగా స్ట్రెస్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ తగ్గిపోతుంది, టెన్షన్ తగ్గిపోతుంది. అందుకని హెల్త్ వస్తున్నది. కారణం అది. ఏమండి ధ్యానం చేశాను బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది అన్నాడు. ధ్యానం చేస్తే బ్లడ్ ప్రెషర్కి ఏమిటి సంబంధం అన్నాడు. టెన్షన్ తగ్గింది, అది విషయం. యాంగ్జైటీ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది, అందువల్ల ఆరోగ్యం బాగుంది. కనుక అవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి? నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండు, ఎప్పుడు ప్రశాంతంగా. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఆ ముఖం అంతా ఒక ఆమదం ముఖంలాగా. ఎందుకట్లా? ఏం కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు ఇచ్చాడుగా భగవంతుడు. లక్షల కోట్లు విలువ ఇవన్నీ. కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ప్రపంచంలో. మనకేం తక్కువ అని? చక్కగా కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలండి? దిగులు పడటానికి ఏమన్నా కారణం ఉందా? లేదు. అయినా మనం మేనేజ్ చేసి దిగులు పడతాం ఎట్లాగైనా సరే. అది మన గొప్పతనం.
శాస్త్రం అంటుంది భగవంతుడు నీకు కళ్ళు కాళ్ళు చెవులు ముక్కు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా నీకు ఇవ్వనటువంటిది ఏం లేదు. కిడ్నీ విలువ ఎంత అండి? ఒక కిడ్నీ విలువ చెప్పండి మీరే. ఒక్కొక్క ఆర్గాన్ విలువ మన శరీరంలో ఉన్న ఆర్గాన్ కోట్లు కోట్లు విలువ అవుతుంది. అంత పెట్టి చూస్తే యు ఆర్ కరోడ్పతి, బిలియనీర్. మన శరీరంలో ఉన్నవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి లెక్క కడితే ఎంతటి గొప్ప శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఇంతకంటే ఏం కావాలి నాకు అని చెప్పి భగవంతుడి కృతజ్ఞతతో నమస్కారం చేసి ఆనందంతో చిరునవ్వుతో హాయిగా ఆనందంగా ఉండాలి మనిషి. ఏం చెప్తున్నారు? ప్రశాంత మనసం ఏనం యోగినం ఉత్తమం సుఖం ఉపైతి. అలా ధ్యానం చెయ్యగా చెయ్యగా శాస్త్రం చదువుతూ అర్థం చేసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క యోగికి ఏమొస్తుందట? ప్రశాంత మనసం. ప్రశాంతమైన మనస్సు ఉన్నటువంటి ఈ యోగికి, ప్రశాంతం అయినటువంటి మనస్సు కలిగినటువంటి ఈ యోగి ఉత్తమం సుఖం ఉపైతి. ఉత్తమం సుఖం అంటే అంతం లేనటువంటి సుఖం, అది ఆత్మసుఖం. ఉత్తమ సుఖం ఉపైతి. శాంతరజసం. రజసం అంటే రాగద్వేషాలు శాంతించాయి అతనిలో. శాంతరజసం. ఎవరిలో అయితే ఈ యొక్క ఆందోళన, రజోగుణం రాగద్వేషాలు తగ్గిపోయినాయో, శాంతరజసం రాగద్వేషములు లేనటువంటి అతను, అకల్మషం అంటే తామస వృత్తి కూడా లేనటువంటి, కల్మషం లేనటువంటి మనస్సు కలిగినవాడు, కోపం తాపం ఈర్ష్య లేనటువంటి వ్యక్తి. శాంతరజసం అకల్మషం అంటే తమోగుణము లేదు, రజోగుణము లేదు, ఎక్కువగా లేదు. అప్పుడు ఏముంటుందండి? ఏ గుణం ఉంటుంది? సత్వగుణం ఉంటుంది అధికంగా. అది తమోగుణము రజోగుణము లేనటువంటి, ఆ దోషాలు లేనటువంటి ఇతనికి ఉత్తమ సుఖం ప్రశాంతం మనః యస్య సహా. ప్రశాంతమైనటువంటి అంటే పూర్తిగా మనస్సుని ఆత్మయందు లయింపజేసి ఆత్మానందాన్ని పొందుతుంటాడు. ఆ ఆత్మయందే లయిస్తాడు. అదే జీవన్ ముక్తి అని శాస్త్రం చెప్తున్నది. అది మనం అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని ఆనందంగా జీవించమని చెప్తున్నది. చక్కగా మనకు విని అర్థం చేసుకొని జీవించి కాదు, ఆనందంగా జీవించి 10 మందికి ఆనందాన్ని పంచాలి. అర్థమైందా? ఎట్లా ఆనందం పంచుతాం? నువ్వు పంచక్కర్లేదు, నువ్వు వాళ్ళకి ప్రాబ్లం ఇవ్వకుండా ఉంటే చాలు. ఆనందం పంచడం అంటే ఏమిటి? మనం వల్ల ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా చూడడమే ఆనందాన్ని పంచడం. అది అర్థమైందా? మన వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కష్టము రాకూడదు, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే అది జీవన్ముక్తి. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.